ఈరోజు ఎన్నికలు ఓకేనా ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రజలు ముందుకు వచ్చి ఓట్లేశారు. ఈరోజు ఓటింగ్ శాతం పెరిగిందంటే ఇది ప్రజల విజయం, ఇది ప్రజలు సాధించిన విజయం, ప్రజాస్వామ్య విజయం. ఈరోజు దుర్మార్గులు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు నిన్నటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని దాడులు ప్రోత్సహించారు. మా జడ్పీటీసీ రామయ్య, నూజెండ మండలం జడ్పీటీసీ రామయ్య, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నాడు. త్రిపురాపురంలో జరిగింది, అలాగే ఈరోజు జంగాలపల్లి దగ్గర జరిగింది, కొత్త నాగిరెడ్డిపల్లిలో జరిగింది, అలాగే మన ఉప్పలపాడులో జరిగింది, కొచ్చర్లో జరిగింది. ఇట్లా నూజెండలో ఉద్రిక్తత రచ్చకు చేశారు. ఎన్నిసార్లు దాడులు చేస్తారు. మాచర్ల నియోజకవర్గంలో అతి కిరాతకంగా చేశారు. ఏజెంట్లకు ఉన్న వాళ్ళని లాగేసి దౌర్జన్యం చేసి నరికారు. ఇక్కడ రెడ్డికొత్తూరులో, నూజెండ మండలం రెడ్డికొత్తూరు బూత్లో ఏజెంట్కి ఉన్న వాళ్ళని లాగి కొట్టారు. త్రిపురాపురంలో ఎస్సీకి ఉన్నటువంటి ఒక దళితుడిని, శ్రీనివాసరావుని, ఒక దళితుడిని అతి దారుణంగా కొట్టారు. ఈరోజు ఎంత దుర్మార్గాల కారణం వీళ్ళంతా. అంటే ప్రజాస్వామ్యయుతంగా తెలుగుదేశానికి ఓట్లేస్తున్నారు. వాళ్ళ బెదిరింపులు లొంగలేదు. వాళ్ళు ఓటేద్దని బెదిరింపులు చేశారు, ఏజెంట్లకు ఉండొద్దని బెదిరింపులు చేశారు. అయినా ఏజెంట్లకు ఉంటారా, ఓట్లేస్తారా అని చెప్పేసి ఈరోజు దాడులకు పాల్పడ్డారు. అనేక గ్రామాల్లో ఈరోజు దాడులకు పాల్పడ్డారు. గుట్లపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ మీద, ఎస్సీ దళితుల మీద మొత్తం స్వైర విహారం చేసి కాలనీ మొత్తం తిరిగి వెంటబడి కొట్టారు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. దళితుల మీద మీ దాడులు, ఇది దుర్మార్గం కాదా? ఏంటి దాడులు? దళితుల్ని వెంటబడి కొట్టారు. అధికారం ఉందనే కదా, అధికారం మీ చేతిలో ఉందనే కదా. ఇంకెంతకాలం? రోజులు లెక్కేసుకోండి. జూన్ 4వ తారీఖున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం అయిపోతూ ఉంది. ఈరోజు ప్రజల తీర్పు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఈరోజు గంటల తరబడి క్యూల్లో నిలబడి ఎండల్లో మాడి కూడా వైసీపీ వాళ్ళ తిట్లు, బెదిరింపులు భరిస్తూనే, వాళ్ళు కొట్టే దెబ్బలు కూడా భరిస్తూనే ఓట్లేశారు. ఈరోజు వాళ్ళు చంపుతామని బెదిరించిన ప్రాణాలకు తెగించి ఏజెంట్లుగా ఉన్నారు. ప్రాణాలకు తెగించి కూడా ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళని, ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఏజెంట్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఈరోజు తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలని, ఎన్డీఏని కాపాడుకోవాలని చెప్పేసి ప్రాణాలు సైతం అడ్డం పెట్టి ఈరోజు పోరాడారు, నిలబడ్డారు. దాడులు చేస్తున్నా, ప్రాణాలు పోతున్నా నిలబడ్డ వారి యొక్క సేవల్ని జీవితంలో మర్చిపోలేను. ఖచ్చితంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని కోరుతున్నాను. ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయో, హింసాత్మక ఘటనలు జరిగినాయో, మాచర్లు అవ్వచ్చు, నర్సాపేటలో కానీ, వినుకొండలో కానీ, అన్ని చోట్ల కూడా దీని మీద సమగ్ర ఎంక్వైరీ చేసి దీని వెనకాల మోటివేట్ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. దాని మీద కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడులు. ఈ దాడులు తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసులు కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. దీన్ని ఎస్పీ నోటీసులో పెట్టాం, అది 5 దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.